హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోలో అయితే మనమైతే ఆరిజిన్ ఓఎస్, ఆక్సిజన్ ఓఎస్ అయితే ఉన్నాయి కదా. ఇవి రెండు అయితే మనమైతే కంపారిజన్ అయితే చేద్దాం. ఈ రెండిట్లో మనకి బెస్ట్ ఓఎస్ ఏదని ఈ వీడియోని అయితే నేనైతే మీకైతే చెప్తా. మీకైతే ఏది బెస్ట్ ఓఎస్ మీరైతే కింద అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. మన ఛానల్కి అయితే మీరైతే కొత్తగా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఇకనైతే మనమైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మరి ఇప్పుడైతే ఈ ఓఎస్ అయితే మనకైతే బీటా వర్షన్ లో అయితే నడుస్తుంది. మరి ఫోన్స్ లలో అయితే అన్ని ఫోన్స్ కి అయితే రాలే. ఇంకా మనకి ఈ ఓఎస్ అయితే రెండు అయితే మనకి దీంట్లో మనకి విజువల్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి దీంట్లో అయితే ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూస్తే ఈ రెండింటిలో మీకు అయితే బెస్ట్ ఓఎస్ అని ఏదని మీకైతే తెలుస్తుంది. మరి ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మరి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకైతే ఈ OnePlusలో మనకైతే చాలా కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. అంటే ఆక్సిజన్ OS 16 అన్నట్టుగా OnePlus అంటే ఆక్సిజన్ OS 16. ఇప్పుడు ఐక్యూ అంటే మనకి వివో ఒరిజిన్ OS 16 అని నేనైతే ఈ వీడియోని అయితే మీకు అయితే చెప్తాను. మరి ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే మనకి రెండు అయితే సేమ్ అయితే అనిపిస్తాయి. మరి ఐక్యూను OnePlus అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే రెండిట్లో ఇట్లా అయితే వస్తుంది. ఇంకా లాక్ స్క్రీన్ అయితే మనకి వివోలో అయితే మనకైతే ఇట్లనైతే యానిమేషన్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా కంట్రోల్ ప్యానల్ అయితే అట్లనైతే ఉన్నాయి. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇచ్చిళ్ళు. దీంట్లో అయితే ఇవైతే బాగున్నాయి. మనకైతే చాలా యూస్ఫుల్ ఆప్షన్ మరి అదైతే. ఇంకా మీరైతే ఫ్లక్స్ థీమ్స్ ఉంటాయి. ఇక్కడైతే మీరైతే కస్టమైజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి లైవ్ ఫోటో కూడా మీరైతే వాల్ పేపర్లో పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. మరి మీకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చి దీంట్లో అయితే 1 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మీరైతే ఏది కావాలంటే అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫౌండ్ అయితే మీరైతే చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. దాన్ని పెద్దగా చేసుకోవాలన్నా పెద్దగా అయితే చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్లో మనకి యానిమేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఈ OnePlusలో మనకి లాక్ స్క్రీన్ యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. రెండు ఫోన్స్లలో ఆల్మోస్ట్ సేమే ఉన్నది. ఏ ఫోన్లో ఏదని చెప్పలేకపోతున్నాం మనమైతే. నాకే కన్ఫ్యూజ్ అవుతుంది మనం మాట్లాడేటప్పుడు అయితే. అంత సేమ్ అయితే ఇచ్చిళ్ళు రెండు ఓఎస్లో అయితే. చూడండి మీరు ఇంకా దాంట్లో లాక్ స్క్రీన్లో ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకైతే దీంట్లోనైతే కాకపోతే మనకి ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఇస్తలేవు. మరి ఇట్లా ఐఫోన్లో ఇచ్చినట్టు వివోలోనైతే మనకైతే మంచి ఆప్షన్ అయితే ఇచ్చిల్లి నోటిఫికేషన్ ప్యానల్కి. మనకైతే అన్ని నోటిఫికేషన్స్ అయితే చూడాలంటే చూడవచ్చు, లేదంటే అన్ని నోటిఫికేషన్స్ ఒకటే దగ్గర పెట్టుకోవాలనుకుంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా యానిమేషన్ అయితే బాగున్నది. మరి ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది మనకి వివోలో అయితే. ఇంకా మనకి హోమ్ స్క్రీన్ అండ్ యాప్ డ్రాయర్ కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి. దీనిలో అయితే ఫోల్డర్ మనకైతే పెద్దగా చేసుకోవచ్చు, ఇట్లా అర్థం చేసుకోవచ్చు, అది ఎన్లార్జ్ చేసుకోవచ్చు. అట్లా మీరైతే స్క్వేర్ షేప్లో కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో వేసుకోవచ్చు. ఇంకా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే బాగా అనిపించింది. కలర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఎందులో ఇవ్వాలి మరి దీంట్లో కూడా ఇచ్చిళ్ళు. ఇంకా మనకి చాలా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ మీద ఆపించేయని మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్, స్టైల్స్ అని ఉంటుంది మనకి. దీంట్లో అయితే రెండిట్లలో మనకి ఆల్మోస్ట్ సేమే ఉన్నది. దీంట్లో OnePlusలో కూడా మనకు అట్లనే ఉన్నది. యాప్స్ మీరైతే ఐకాన్ ప్యాక్స్ ఉన్నాయి, మీరైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా బయట నుంచి అయితే ఐకాన్ ప్యాక్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇన్స్టాల్ కూడా చేసుకొని మీరైతే ఐకాన్స్కి అయితే పెట్టుకోవచ్చు మరి డైరెక్ట్ ఆ ప్యాక్స్ అయితే. ఇంకా సేమ్ మనకి కీబోర్డ్లో కూడా మనకి సేమ్ అయితే ఉన్నది. పెద్ద హ్యాప్టిక్స్ అయితే అంతా ఏమంతా వేరేగా అనిపించాలి మనకి. దీంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ మీరైతే క్లాక్ పెట్టుకోవడం కూడా పెట్టుకోవచ్చు. OnePlusలో కొంచెం స్మూత్ అనిపిస్తుంది, చాలా స్మూత్ అయితే ఉన్నది. ఐఫోన్ కంటే స్మూత్ అయితే చేసి OnePlus వాళ్ళు అయితే. కంట్రోల్ ప్యానల్ అయితే ఆల్మోస్ట్ రెండిట్లో సేమే ఉంటుంది. మనకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించదు కంట్రోల్ ప్యానల్లో. రెండు ఇట్లా మనకి సైడ్ కంటే మెసేజ్లు వస్తాయి, ఇట్లా ఇటు సైడ్ కంటే కంట్రోల్ ప్యానల్ అయితే వస్తుంది. ఇంకా మీరైతే దీన్ని కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. మరి మీకు ఇష్టం ఉన్న మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. OnePlus వాళ్ళు అయితే సేమ్ ఐఫోన్లో ఎట్లనో అట్లనే దించేసిళ్ళు. మరి వివో వాళ్ళు అయితే మనకు కొంచెం అయితే మంచిగా అయితే ఉన్నాయి. ఇంకొంచెం ఐకాన్స్ అయితే స్క్వేర్ షేప్లో ఉన్నాయి, బాగున్నాయి. మరి ఇంకా లైవ్ వాలెట్స్ అంటే మనకి ఐఫోన్లో డైనమిక్ అలైన్ ఉంటుంది కదా, ఇది కూడా అట్లనే మనకి. అన్ని బ్రాండ్స్ అయితే ఆల్మోస్ట్ అయితే మనకి ఈ ఐఫోన్నే కాపీ అయితే చేసినాయి. మరి డిఫరెంట్ నేమ్స్ అయితే పెట్టుకున్నారు. మరి అంతే, పెద్ద చేంజ్ అయితే ఏమున్నది. మరి దీంట్లో డ్యూయల్ యాప్స్ కూడా వాడుకోవచ్చు. మరి OnePlusలో మనకైతే వివోలో కూడా మనం అయితే డ్యూయల్ యాప్స్ వాడుకోవచ్చు అనుకుంటా. ఇంకా మనకి నోట్స్లో మనం ఏదైనా కాపీ చేసినాం అనుకో, ఇప్పుడైతే మనమైతే డైరెక్ట్ ఇట్లా అయితే మీరైతే షేర్ అయితే చేసుకోవచ్చు. ఈ వివోలో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకు ఈ ఫీచర్ అయితే. మీకు ఎట్లా అనిపించడం అయితే తప్పకుండా కిందనైతే కామెంట్ సెక్షన్లో చేయండి. ఐఫోన్ వాళ్ళు కూడా ఈ లెవెల్లో ఆలోచించాలి. ఐఫోన్ వాళ్ళకంటే కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఆలోచించాలి. మరి వివో వాళ్ళు అయితే ఇట్లా షేర్ చేసుకోనికి అయితే మనకి సింపుల్గా అయితే ఇచ్చి పైన అయితే. ఇంకా మనకి ఈ యానిమేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతున్నాయి. రెండిట్లో మనకి యానిమేషన్స్ అయితే బాగున్నాయి. కాకపోతే OnePlusలో కొంచెం స్మూత్ అవుతున్నది. ఐఫోన్ కంటే స్మూత్ ఉందని అయితే చెప్తాం. మరి OnePlusలో అంత స్మూత్ అవుతున్నాయి మనకి. OnePlusలో అయితే కొంచెం వివో కంటే కొంచెం అయితే స్మూత్ అయితే అనిపిస్తుంది మనకి. చూడండి ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా ఏమైతే అవుతలేదు మనకి. ఇంత ఫోన్ కూడా లాగ్ అయితే అంత స్మూత్ అయితే ఇచ్చిల్లు మరి OnePlusలోనైతే.
ఇంకా మనకి ఇట్లా సైడ్గా అంటే మనకైతే ఇది ఒకటి వస్తుంది. దీంట్లో కూడా మీరైతే యాప్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. వివోలో మనకైతే ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ ఆప్షన్స్ కూడా ఇచ్చిర్రు. లిమిట్ పెట్టుకోవాలంటే లిమిట్ కూడా పెట్టుకోవచ్చు మీరైతే. ఇంకా బైపాస్ ఛార్జింగ్ కూడా ఇచ్చిర్రు మనకి వివోలో అయితే. ఇంకా ఏ స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లో 2 OSలలో అయితే మనకి. అంటే సర్కిల్ టు సర్చ్ అవన్నీ మీకు అయితే దీంట్లో కూడా ఉంటాయి. ఏమైతే స్కిప్ అయితే చేయాలి. ఇంకా జెమినై లైవ్ కూడా మనకి దీంట్లో అయితే ఉంటుంది. మరి లైవ్ గా మీరైతే జెమినై తోటి మాట్లాడచ్చు. మరి ఇంకా మైండ్ స్పేస్ కూడా ఉంటుంది మనకైతే OnePlus లోనైతే. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అయితే మరి ఏదైనా రాసుకోవాలన్నా రాసుకోవచ్చు అలా మైండ్ స్పేస్లోనైతే. మీకు అయితే వాడితే తెలుస్తా అంతా చెప్తానైతే అర్థం కాదు. మరి ఇంకా OnePlusలో మనకి ఈజీగా మనం అయితే స్కాన్ అయితే చేసి మన కంప్యూటర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు మన ఫోన్ అయితే. మీరైతే ఫోన్ మన కంప్యూటర్ తోటి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు మన ఫోన్ అయితే. మీరైతే ఫోన్ ఫైల్స్ కూడా వాడుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా రెండిట్లో మీరైతే ఏ OS బెటర్ అనుకుంటారో మీరైతే కిందనైతే తప్పకుండా కామెంట్ అయితే చేసి అయితే చెప్పండి. నేనైతే OnePlus OS అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. మరి దీనిలో వివో కంటే కొంచెం యానిమేషన్స్ అయితే స్మూత్ అయితే ఉన్నాయి. మరి ఇంకా మనకి వివోలో ఇది ఒకటి ప్లస్ పాయింట్. డైనమిక్ అలైన్లో మీరు అయితే సింపుల్గా అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. దానికి ఉండే ప్లస్ పాయింట్స్ దానికి ఉండే దాంట్లో మైండ్ స్పేస్ అనే ఆప్షన్ అయితే ఇచ్చిళ్ళు. మనకి వివోలో అయితే లేదు మైండ్ స్పేస్ అయితే. కాకపోతే కొంచెం స్మూత్ అయితే మనకైతే OnePlus OS బాగున్నది. మరి ఈ 2 OSలలో మీకైతే ఏ OS నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఆల్మోస్ట్ రెండు అయితే సేమ్ అనిపించింది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. కాకపోతే కొంచెం OnePlus ఆక్సిజన్ OS అయితే మనకైతే బెటర్ అవుతున్నది. ఇంకొంచెం యానిమేషన్స్ అవన్నీ అయితే కొంచెం స్మూత్ అవుతున్నాయి. రెండు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు కానీ కొంచెం OnePlus అయితే ఇంకొంచెం స్మూత్ అయితే అనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో అయితే నేనైతే OnePlus విన్నర్ అని నేనైతే మీకు అయితే చెప్తాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.